Hi guys, welcome back to the channel Square Vlogs. సో ఇవాళ వీడియో ఏంటి అని అంటే నేను యాక్చువల్లీ నాకు నెయిల్ ఆర్ట్ అన్న నెయిల్ పాలిష్ అన్న చాలా ఇష్టం. ఇప్పుడైతే నాకు నెయిల్ పాలిష్ లేదు. సో నేను ఎలా నెయిల్ పాలిష్ చేసుకుంటానో మీకు చూపిస్తాను. మీకైతే నాకు నెయిల్ పాలిష్ లేదు. లోన్కి వెళ్ళి నెయిల్ పాలిష్ చేసుకుంటే నెయిల్ ఆర్ట్ వేసుకుంటే దే విల్ టేక్ 5,000 to 6,000. ఎప్పుడు చెప్పించుకోలేదు, బట్ ఐ నో బికాజ్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చూస్తాను కదా, సెలబ్రిటీస్ వెళ్ళి చేపించుకుంటారు. సో మన దగ్గర నెయిల్ పాలిష్లు ఉంటే మనం ఎలా చేసుకోవచ్చు, ఐ షో యూ. గాయస్, నేను ఫస్ట్ నెయిల్ ఆర్ట్ లో బేసిక్ నెయిల్ పాలిష్ గాయస్ అన్నిటికీ మంచిగా అంటే దేనికైనా సెట్ అయిపోతుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇట్. ఇప్పుడు దీన్ని నెయిల్ ఆర్ట్ గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో యా గైస్, టూత్ పిక్ ఉంటుంది కదా, టేక్ అ టూత్ పిక్ తీసుకొని దీన్ని నెయిల్ పాలిష్లో డిప్ చేసి జస్ట్ ఇట్లా ఒక ఫ్లాలా పెట్టాలి. చూద్దాం, నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇట్లా సైడ్స్కి ఒక డాట్స్ పెట్టుకొని ఏ సైడ్ మీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ పెట్టుకోండి. చిన్న డాట్ చాలు. ఇక్కడ నుంచి డాట్స్ పెట్టుకొని చూస్తుందా ఇట్లా కొంచెం కిందకంటే ఏ ఫ్లవర్ అయిపోతుంది. ఎంత కేర్ఫుల్గా చేస్తే అంత నీట్గా వస్తుంది. నేను కొంచెం మీకు కనిపించాలని క్లియర్గా చేస్తున్నానో లేదో నాకు తెలియదు. సో ఇట్స్ డన్ గాయ్స్. ఇట్స్ అమేజింగ్ గైస్. చూడండి క్లాస్. వైట్ అండ్ రెడ్ నెయిల్ పాలిష్ సెలెక్ట్ చేసుకున్నాం. బెస్ట్ అది. ఓకే, నేను ఈ రెండింటితోటి ఎలా నెయిల్ ఆర్ట్ చేసుకుంటానో చూపిస్తాను. కమ్. వైట్ కాటన్ అంటే కాటన్. సో కాటన్ తీసుకొని జస్ట్ టేక్ అ వైట్ నెయిల్ పాలిష్. కాటన్ మీద జస్ట్ వైట్ నెయిల్ పాలిష్ జస్ట్ ఇలా యాడ్ చేయండి అంతే, నాట్ మచ్ మోర్. జస్ట్ ఇలా పై కానీ ఇట్లా అంటే కొంచెం నెయిల్ పాలిష్ కాటన్కి అంటుకుంటుంది కదా. లుక్ అమేజింగ్ గాయ్స్. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ నేను యాక్చువల్లీ ఎప్పుడు వేసుకున్న సింపుల్ లుక్ చూపిస్తాను. నేను వేసుకోవాలన్న ఒక ఆర్ట్ ఉండాలి. నౌ వితౌట్ నెయిల్ ఆర్ట్ ఇలా ఏం చేసుకోవాలో చూపిస్తా. I have like shining shimmer nail polish.
ఇలా క్విక్గా వేసుకుని జస్ట్ రైట్ అవుట్ వైట్ కలర్ ఫర్ దిస్ నెయిల్ బికాజ్ ఈ నెయిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి లుక్ చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ విల్ డామినేట్ బట్ మనకు కావాల్సింది రాదు కాబట్టి ఫాంట్ ఆ కలర్లో వైట్ కలిసిపోయింది. ఉన్న అన్నిటికి ఒక కలర్ వేసి ఇంకొకటి వేరే కలర్ వేస్తే ఇట్స్ లుక్ అమేజింగ్, బాగుంటుంది. సో ఇది గోరింటాకులో కలిసిపోయింది, ఇక్కడ కలర్ ఉంది బట్ ఇదే లుక్ ని ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్ గా చేద్దాము. సేమ్ లుక్ దీని మీద నెయిల్ ఆర్ట్ చేద్దాం. సో టేక్ ద సేమ్, దగ్గర ఒకటి ఇట్లా సూదిలాగా ఒకటి ఉంది గాయ్స్, ఇది ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్. సో ఇది తీసుకొని వైట్ నెయిల్ పాలిష్ తో హార్ట్ చేద్దాం మనం. ఆర్ యు రెడీ? లెట్స్ గో. టేక్ వైట్ నెయిల్ పాలిష్. మ్యాక్సిమం అన్నీ బాగానే షేప్ వచ్చాయి, కనిపిస్తుందా? సో దిస్ ఇస్ కావాలి అంటే మీరు ఇక్కడ వేసుకున్న పర్పుల్ కలర్ తోటి హార్ట్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. బట్ నాకెందుకు అది కొంచెం మంచిగా అనిపించట్లేదు. సో అందుకనే నేను ఇలానే ఉంచేసి ఇలా హార్ట్ షేప్స్ తీసుకొని పెట్టుకున్నాను. ఫైనల్లీ ఇట్స్ కంప్లీటెడ్. చాలా తక్కువ 4 వేసాను అనుకుంటా. అండ్ నెయిల్ పాలిష్ 3 నెయిల్ ఆర్ట్స్ 1 నెయిల్ పాలిష్, రైట్? సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ స్కూల్ సంగీతాలో నన్ను ట్యాగ్ చేసి నాకు పంపించండి. నేను చూసాను, స్టోరీ పోస్ట్ చేయమని చెప్పట్లేదు, జస్ట్ ట్యాగ్ చేసి నాకు చూపించండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ దాంతోపాటు వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్క్వేర్. Thanks for watching guys. Tata bye bye. See you in the next video.